ఎస్టేట్ అంటే ఏదో 4 రాళ్ళు పాతి అమ్మేసి వెళ్ళిపోయే సిస్టమ్ లాగా కాకుండా లీడర్స్ కొరత ఉందన్నమాట. ఎందుకంటే ఏజెంట్స్ ఉంటున్నారు, ఏజెంట్స్ కి పెద్దగా ఏం తెలియదు. ఇవాళ మినిమం ప్లాట్ తీసుకుంటే 20 lakhs నుంచి 40-50 lakhs వెళ్ళిపోయింది హైదరాబాద్ లో కూడా బడ్జెట్. దూరంగా ఉన్న ప్లాట్ కూడా మీద చాలా మెంబర్స్ అంటారు ఇన్వెస్ట్ చేపిచ్చేస్తారు, అక్కడ గ్రోత్ ఉండదు. శ్రీగంధం చెట్లు కావచ్చు, ప్లాంటేషన్స్ కావచ్చు, ఇవన్నీ నిజాల అబద్ధాల? నేను 15 years ఎక్స్పీరియన్స్ లో అంత చెట్లను కానీ ఆ మెయింటెనెన్స్ కానీ ఎక్కడా చూడలేదండి. సో రీసేల్ ప్లాట్ కొనడం ఎంతవరకు కరెక్ట్? బ్రాండ్ న్యూ ప్లాట్ కొనాలా, రీసేల్ ప్లాట్ కొనాలా? బ్రాండ్ న్యూ ప్లాట్ కొంటేనే అండి. ఎప్పుడైతే మన చేతికి డాక్యుమెంట్ వచ్చిందో అప్పుడున్న అప్రూవల్ ప్రకారం ఉంటే మనం రేపు సేల్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. సో అందుకని మనము బ్రాండ్ న్యూ కొనాలి, ఎందుకంటే అప్పటి రేట్ అప్పుడే ఉంటుంది కాబట్టి అదే బెటర్ అని. సో చాలా మంది కొంతమంది రీసేల్ ప్లాట్ చాలా బెటర్ అంటారు. ఎందుకు అంటే దాని వెనకాల రీజన్స్ ఏంటి వాళ్ళ అనడం వెనకాల? రీసేల్ ప్లాట్ లో రేట్లు తక్కువ వస్తాయి అనేది ఒక ఆలోచన ఉంటుందండి. మేజర్ అదే ఆలోచిస్తారు ఎవరైనా కూడా. రీసేల్ ప్లాట్ అయితే రేట్ తక్కువ వస్తుంది, కానీ అది ఏం కమ్యూనిటీ, ఎంతమంది ఉన్నారు, మరి ఎట్లా డెవలప్మెంట్స్ ఉండదు, ఏ కంపెనీ, ఎంత డిస్టెన్స్లు ఏంటి, పెద్దగా ఇవన్నీ మనం పెద్దగా అజంప్షన్ చేయలేమన్నమాట. అప్రూవల్స్ కూడా పాతే అయిపోతుంటాయి. దానికి మనకు ఏదైనా అవసరమైతే ఎవరిని అప్రోచ్ అవుతాం, ఈ ఇబ్బందులు ఉంటాయి. ఓన్లీ రేటు క్రైటీరియా చూసుకుంటారు. సో రియల్ ఎస్టేట్ కంపెనీలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారు, అసోసియేట్లు ఉంటారు. ఏంటి వాళ్ళ కర్తవ్యం ఏంటి? అంటే వాళ్ళు ఏం చేయాలి రియల్ ఎస్టేట్ కంపెనీలో, అండ్ ఎలా ఉండాలి, అందులోకి వెళ్ళాలి అంటే యాజ్ అ బీయింగ్ మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాబట్టి, మీరు వన్ ఆఫ్ ద అసోసియేట్స్ కాబట్టి పెద్ద కంపెనీలో అసోసియేట్ అవ్వాలంటే ఏం చేయాలి? అసోసియేట్ అవ్వాలంటే మనం డిసైడ్ అయి ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏదైనా వర్క్ ప్రాసెస్ చేసినప్పుడే వస్తుంది. మనము ఏదైనా బిజినెస్ ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఆలోచన, ప్లానింగ్, వర్కౌట్, ప్రాఫిట్ అనే 4 ఆప్షన్స్ చెప్తాను నేను. ఎందుకంటే ఆలోచన ఉంది, మనమే ఆపరేట్ చేయగలగాలి. ఒక ఏజెంట్ అంటేనేమో పర్టికులర్ గా ఒక వెంచర్ కి ఏజెంట్స్ లాగా తీసుకుంటారు వాళ్ళని. అసోసియేట్ అంటేనేమో ఆ కంపెనీ తోటి ఫర్ ఎవర్ అసోసియేట్ అయి ఉంటాము. వాళ్ళలో అలా ఉన్న ఫ్యూచర్ వెంచర్స్ కానీ ప్రజెంట్ నడుస్తున్న వెంచర్స్ కానీ అన్నిట్లలో కూడా మనల్ని అసోసియేట్ కింద తీసుకుంటారు. ఈ అసోసియేషన్ కింద తీసుకునే దాంట్లోనే మనకు కార్పొరేట్ కల్చర్ కనిపిస్తుంటది, అఫీషియల్ గా ఉంటుంది. ఏదో రియల్ ఎస్టేట్ అంటే ఏదో 4 రాళ్ళు పాతి అమ్మేసి వెళ్ళిపోయే సిస్టమ్ లాగా కాకుండా చాలా కార్పొరేట్ కల్చర్ లో ప్రతి ఒక్కటి కూడా, అంటే సిఎండి గారికి ఏం తెలుసో మన వారికి కూడా అవన్నీ తెలిసేటట్టుగా మనకు ఆన్లైన్ లో పెడతారనమాట. అసోసియేషన్ త్రూ వెళ్తే మనకు చాలా క్లియర్ గా, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, ఇవాళ మంచి కంపెనీస్ వచ్చాయి. మేము చేసేది వన్ ఆఫ్ ద ఇండియాలో టాప్ కంపెనీ అనమాట. ఎలాంటి కంపెనీస్ వచ్చినప్పుడు హ్యాపీగా ప్రౌడ్ గా చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అంటే కొంచెం లేడీస్ అనేసరికి అబ్బో మేము రియల్ ఎస్టేట్ చేయగలుగుతామా అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ చేయగలిగేదే లేడీస్. ఎందుకంటే మేనేజ్ అంటారు కదా, మొత్తం ప్రపంచాన్ని మేనేజ్ చేసి వస్తుంది, ఇంట్లో వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ లో. కన్విన్సింగ్ అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పడం అయినా ఆ స్కిల్ అవసరం కాబట్టి ఇది లేడీస్ కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఎంత బిజీగా వర్క్ చేసుకుంటున్నారు, ఒక 1 hour కేటాయించగలిగితే. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే లీడర్స్ కొరత ఉందన్నమాట. ఎందుకంటే ఏజెంట్స్ ఉంటున్నారు, ఏజెంట్స్ కి పెద్దగా ఏం తెలియదు. ప్లాట్ రూట్ కొంటావా అని అడుగుతారు. అదే లీడర్స్ కేటగిరీకి వచ్చారనుకోండి, లీడర్స్ కి ఏం తెలుసు, ఎందుకు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఏంటి దానివల్ల ఫ్యూచర్స్ ఏంటి, ఇవి చెప్పగలిగినప్పుడే రియల్ ఎస్టేట్ లో ఎదుట కూర్చున్న కస్టమర్ కి అర్థం అవుతుంది. ఒక అసోసియేట్ దీన్ని చెప్పగలుగుతారు. ఎందుకంటే కంపెనీ తోటి వీళ్ళు ఎప్పుడు ఫర్ ఎవర్ అసోసియేట్ అయి ఉంటారు. కంపెనీలో వచ్చే గ్రోత్ కానివ్వండి, మనకి ఏరియాలో వచ్చే గ్రోత్ కానివ్వండి, ఎప్పటికప్పుడు ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ గ్రోత్ తెలిసిన పర్సన్ కస్టమర్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక అసోసియేట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. చాలా మెంబర్స్ మనకి వినబడుతుంటాయండి. రియల్ ఎస్టేట్ అని ఇంత వినబడుతుంది కదా, కానీ మీ ఇంటికి ఎవరైనా వచ్చారా, ఇంటికి వచ్చి కూర్చొని మీ వెల్ విషర్స్ ప్లాట్ కొనండి, రేట్స్ మంచిగా పెరుగుతాయి, దీనికి అప్రూవల్స్ ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇంత గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉందని ఎవరైనా చెప్పారండి?
లేదు కదా. కానీ ఇంత వినపడుతున్నా కూడా ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చేసిన వాళ్ళు లేరు. అసోసియేట్స్ ఇట్లా ఇట్లా వర్క్ చేస్తారు. సో ప్లాట్ కొనాలి అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎటువంటి అవేర్నెస్ మనకు ఉండాలి? యాక్చువల్లీ ప్లాట్ కొనాలి అంటే అండి మెయిన్ అవేర్నెస్ మనం డెసిషన్ తీసుకోవడం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఎంత ఉంది నా దగ్గర బడ్జెట్, ఈ బడ్జెట్ లో ఎక్కడ రావడానికి స్కోప్ ఉంది అనేసి కూర్చొని ఫస్ట్ ఆ డిస్టెన్స్ చూసుకోవాలి. వీళ్ళు వెయిటింగ్ పీరియడ్ చూసుకోవాలి. నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాను. చాలా మెంబర్స్ అంటారు ఇన్వెస్ట్ చేపిచ్చేస్తారు, అక్కడ గ్రోత్ ఉండదు, రేట్లు పెరగవు అనేసి అంటారు. నేను అలా చెప్పను. నేను ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏంటంటే మీ పాకెట్ ఏముంది, మీ పర్పస్ ఏముంది, ఈ పాకెట్ లో ఈ పర్పస్ 10 years వెయిట్ చేస్తామంటే మీకు పలానా వెంచర్ లో పలానా ప్లాట్ సూటబుల్. ఆ టైం వరకు ఎప్పుడు రీసేల్ చేసుకునే టైం 25,000 to 30,000 వచ్చినప్పుడు రీసేల్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే బిల్డర్స్, ట్రేడర్స్, ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ ఎంటర్ అవుతారు ఆ మార్కెట్. ఆ టైం వరకు వెయిటింగ్ పీరియడ్ అని చెప్తాను నేను. వాళ్ళ పాకెట్ ప్రకారము ఇప్పుడు మనకున్న గవర్నమెంట్ అప్రూవల్స్ ప్రకారము డిటిసిపి అండ్ రేరా ఉన్న ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ఫర్దర్ మెయింటెనెన్స్ సర్వీస్ కూడా చూసుకోవాలి. మేము చేసే కంపెనీలో 10 years మెయింటెనెన్స్ ఇస్తా నీట్గా పెడతారు. 24/7 సెక్యూరిటీ, ఎవరు కబ్జా చేయకుండా ఉంటుంది ప్లాట్. మెయిన్ అది ఆ కబ్జా చేయకుండా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో బ్యాంక్ లో లోన్ తీసుకొని మరి మనము ప్లాట్ కొనొచ్చా? 100% తీసుకునే కొనాలండి. ఎందుకనంటే మనకు దీంతో పాటు ఆ రేటు కూడా పెరుగుతుంటుంది. మనం లోన్ కంప్లీట్ అయ్యేసరికి 2-3 terms రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ మినిమం ప్లాట్ తీసుకుంటే 20 lakhs నుంచి 40-50 lakhs వెళ్ళిపోయింది హైదరాబాద్ లో కూడా బడ్జెట్. కాబట్టి లోన్స్ తీసుకోకుండా చాలా తక్కువ ఉంది అవకాశం. లోన్స్ తీసుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయి. మినిమం అమౌంట్ ఎంత అండి ఒక ప్లాట్ కొనాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల? మినిమం అండి ఇవాళ డిటిసిపి అప్రూవల్, రేరా డిటిసిపి అప్రూవల్ ఉన్న ఏ లేఅవుట్ లోకి వెళ్ళినా పర్ఫెక్ట్ డాక్యుమెంట్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ, ఆల్ డెవలప్మెంట్స్ చేసిన ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు 11 to 12,000 మినిమం స్టార్ట్ అవుతున్నాయండి. అక్కడి నుంచి మనకి 150 square yards మినిమం బిట్లు ఉంటాయి కాబట్టి 18 lakhs, 17 to 18 lakhs నుంచి స్టార్ట్ అవుతే ఇంకా వాళ్ళ చాయిస్, ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఫార్మ్ ల్యాండ్స్ కొనండి, అక్కడ శ్రీగంధం చెట్లు కూడా పెంచుతాము, సో అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, మళ్ళీ నెల నెల మీకు మళ్ళీ రిటర్న్ ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా ప్లాట్ కొని ఎప్పుడో 10 ఏళ్లకు పెరుగుతుంది అనుకున్నా ఇప్పటి నుంచే అంటే ఒక మెయింటెనెన్స్ కూడా మేమే చేసాము, మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంది అంటున్నారు. సో ఈ మాటలని నమ్మొచ్చా? అసలు ఈ శ్రీగంధం చెట్లు కావచ్చు, ఈ ప్లాంటేషన్స్ కావచ్చు, ఇవన్నీ నిజాలా అబద్ధాలా? నేనైతే అబద్ధం అని అంటాను. ఎందుకనంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు రియల్ ఎస్టేట్ లో ఉండదండి. ఎప్పుడు మనం కొన్న దగ్గర నుంచి, మా మ్యారేజ్ అయినప్పుడు వరంగల్ దగ్గర గవర్నమెంట్ అంటే రిజిస్ట్రేషన్ లేని ల్యాండ్స్ కూడా అప్పుడు 30,000కు ఉన్నాయి. 20 సంవత్సరాలు, ఇవాళ 20 సంవత్సరాలలో మనకి దాదాపు 10 lakhs వచ్చింది. అంటే ఎప్పుడు ల్యాండ్ మీద రేటు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే జనాలు పెరుగుతూనే ఉంటారు, అప్రిషియేషన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు. అయితే ప్లాంటేషన్ ఇవి చేసిస్తామంటే ఫర్దర్ మెయింటెనెన్స్ ఎవరు చేసినట్టు నాకైతే ఎక్కడ నేను చూడలేదు. నేను 15 years ఎక్స్పీరియన్స్ లో అంత చెట్లను కానీ ఆ మెయింటెనెన్స్ కానీ ఎక్కడా చూడలేదండి. సో అలా అయితే మోసపోకూడదు. ఎవరైనా శ్రీగంధం చెట్లు పెడుతున్నాము, మా ప్లాట్ కొనండి, కుంటలు కొనండి అంటే మనం ఇంకా నో అని చెప్పేసాలి. ఎందుకంటే కుంటల్లోకి వచ్చేసండి వ్యవసాయం కిందకి వస్తాయి అవి. కుంటల్లో ఉన్నాయి ఇప్పుడు మనకి ఏదైనా కూడా వ్యవసాయం పాస్బుక్లు అవి ఇస్తుంటారు. మరి అవి తర్వాత రెసిడెన్షియల్ కి కన్వర్షన్ అవ్వకపోతే మరి వ్యవసాయమే చేసుకోగలిగితే ఆ ప్లాంట్స్ ని వీళ్ళు మెయింటైన్ చేసుకోగలిగితే వీళ్ళకి ఏదైనా కూడా వెంచర్స్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాటిని మేము మెయింటైన్ చేసుకుంటాము, మేము ఒక మనిషిని పెట్టుకుంటాము అనుకునే వాళ్ళు ఫర్దర్ ఫామ్ ల్యాండ్స్ కింద మేము కన్వర్ట్ చేసుకొని వాటిని యూజ్ చేసుకుంటాం అనే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. కానీ అట్లా కాకుండా ప్లాట్ మీద ఆలోచన ఉండి తక్కువ రేట్లో వస్తుంది అనేసి ఎంతో దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం వల్ల తర్వాత మనం ఇందాక అనుకున్నాం కదండి గ్రామ పంచాయతీ లేఅవుట్స్ లాగా మళ్ళీ ఎవరో వాటిని తీసి మళ్ళీ ఎవరో వేసి ఇప్పుడు అప్రూవల్స్ లేకపోతే మరి ప్రాబ్లమే కదండి. ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి జీపీ లేఅవుట్స్ అని. అప్రూవల్స్ లేకపోతే ప్రాబ్లమే కదా. ఓకే, సో జీపీ లేఅవుట్ లో ఎవరైనా అస్సలు తీసుకోకూడదండి. ఎందుకంటే గవర్నమెంట్ క్లియర్ గా డిక్లేర్ చేశారు మీరు ఎంత దూరం అన్నా వెళ్ళండి, రెసిడెన్షియల్ దాంట్లో ప్లాట్ కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్రూవల్స్ ఉండాలి.
అనేది డిక్లేర్ చేశారు. అది ఫామ్ ల్యాండ్స్ అవైతే 1/2 ఎకరా పైన అట్లా ఉండాలి అనేది ఇంకా దానికి సంబంధించిన టర్మ్స్ కండిషన్స్ ఇంకా క్లియర్ గా రాలేదు. ఇంకా అది ఫామ్ ల్యాండ్ కిందకే వస్తుంది. సో హెచ్ఎండిఏ అప్రూవల్స్, రేరా అప్రూవల్ అండ్ డిటిసిపి అప్రూవల్ కంపల్సరీ ఉండాలా? ఇద్దరు హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి, అది కాకుండా వేరే అప్రూవల్స్ ఏమన్నా అసలు లేవు అంతేనా? అవునండి, రెసిడెన్షియల్ గా యూజ్ కావాలి మనకు. హెచ్ఎండిఏ గానీ డిటిసిపి గానీ అయితేనే రెసిడెన్షియల్ కి యూజ్ అవుతాయి. మిగిలిన అవి కన్వర్ట్ అవ్వకపోవచ్చు రేపటి రోజున. కన్వర్ట్ అవ్వకపోతే మీకు మనకు ఇప్పుడు గజాల్లాగా అంత రేట్లు పెరగడానికి స్కోప్ ఉండదు కదా. ఎకరాలలో ఎంత పెరిగినా 70-80 లక్షలు, ₹1,00,00,000 రెసిడెన్షియల్ జోన్ కింద కన్వర్ట్ అయినప్పుడే మనకు రేట్స్ అవుతాయి. సో చాలా మంది అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్ పక్కన పెట్టేసి అందరికి ఒక ఫ్లాట్ అయితే ఉంటది, లేకపోతే ఇల్లు అయితే ఉంటది. దాని తర్వాత రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దూరంగా ఉన్న ప్లాట్ కొనడం బెటర్, విత్ ఇన్ హైదరాబాద్ లో కమర్షియల్ స్పేస్ లో ఒక ప్లేస్ కొనడం బెటర్. సిటీ అవుట్స్కట్స్ లో ప్లాట్ కొనడమే బెటర్ అంటారండి నేను. ఎందుకనంటే ఎప్పుడు అప్రిషియేషన్ ఉంటుంది, దానికి లిమిట్ అనేది లేదు. కమర్షియల్ స్పేస్ లో తీసుకుంటే మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ రెంట్ కూడా వస్తుంది కదా. అయితే ఏమంటానంటే మనము రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అంటే వెల్ సెటిల్, మాకు ప్లాట్స్ ఉన్నాయి, ఎకరాలలో ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, వెల్ సెటిల్ అయిపోయినాము, మనకు ఫర్దర్ జనరేషన్స్ కూడా ఇబ్బంది లేదు, వాళ్ళకి కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకేం కావాలి, పాసివ్ ఇన్కమ్ కావాలి అంతే. అంటే దాని మీద ఏ లెక్కలు వేయకోకుండా ఓన్లీ ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇటువంటి కమర్షియల్ సంబంధించిన స్పేసెస్ తీసుకోవచ్చు. వాళ్ళు ఇంకా నేను ఇంత పెట్టాను నాకు ఇంతే వస్తుంది ఇలాంటివి ఏమి ఆలోచన చేయదు. నేను ఒక 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవ్రీ మంత్ నా ఖర్చులకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాటికి సరిపోను ఇప్పుడు పెట్రోల్ పంప్స్ తీసుకుంటారు, అట్లా రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అట్లా కమర్షియల్ స్పేసెస్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు సెకండ్ ఇన్కమ్ ఉందా? నాకు సెకండ్ ఇన్కమ్ లేదండి. ఎందుకంటే ఇందులో మనకు ఎంత కావాలంటే అంత సంపాదించుకునే ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. సో అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ ని పార్ట్ టైం గా చేయకూడదు అంటారు? హ్యాపీగా చేసుకోవచ్చు, పార్ట్ టైం గా చేసుకునే వాళ్ళకి కూడా. నాకు చాలా హోప్స్ ఉన్నాయి. నెలకి ఇప్పుడు నేను 4 to 5 lakhs డ్రా చేస్తున్నాను, 25 lakhs, 1 crore వరకు. ఎందుకంటే నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక మంచి ఆపర్చునిటీస్ ఏమున్నాయని దాదాపు 3-4 years నేను రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ లో నాకు ఈ కంపెనీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే లేడీస్ కి రెస్పెక్ట్ ఉంటుంది, మనకు టైటిల్స్ ఏంటి 11 years అవుతుంది, thousands of plots సేల్ చేసాం, కానీ ఎక్కడ కూడా కస్టమర్ ఒక కంప్లైంట్ లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. రేట్స్ అప్పుడు 10 to 12 times రేట్ అప్రిషియేషన్ వచ్చింది, ఇట్లా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫుల్ టైం ఇదే చేస్తే, ఎందుకంటే మార్కెటింగ్ లో హైయెస్ట్ ట్రాన్సాక్షన్ రియల్ ఎస్టేటే అండి. ఈ రియల్ ఎస్టేట్ లో ట్రాన్సాక్షన్ హైయెస్ట్ అవుతుంది కాబట్టి వచ్చే అమౌంట్స్ కూడా చాలా బాగుంటాయి. అది కూడా లీగల్ గా క్లియర్ గా ఇస్తున్నారు. ఇప్పుడు ఎంత ప్రోడక్ట్ సేల్స్ ఉన్నాయో దాని ప్రకారం లీగల్ గానే మనకు వస్తుంది. బయట లాగా చిన్న చిన్న వెంచర్స్ వేసిన వాళ్ళలాగా కట్ ఆఫ్ రేట్స్ పెట్టేసి వాళ్ళ ఉంది రేపు లేదు, కస్టమర్ బార్గెనింగ్ లో కూర్చోవడం ఇలాంటివి ఏమి ఉండదు. బాటా ప్రైజులు డిక్లేర్ చేస్తుంది కంపెనీ, దాని నుంచి మనకు వచ్చే ట్రాన్సాక్షన్ హై ఉంటుంది కాబట్టి మంచి అమౌంట్స్ వస్తాయి. ఇప్పుడు వెంచర్ లో ప్లాట్ తీసుకోవాలంటే అందులో ప్రాజెక్ట్ హైలైట్స్ ఏముండాలి? ఫర్ ఎగ్జాంపుల్ అమ్యూనిటీస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఏముంటే మనం తీసుకోవడం బెటర్? వెంచర్స్ లో ప్లాట్స్ లో డెవలప్మెంట్స్ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఏమి లేకున్నా ప్లాట్ తీసుకోవాలి. ఎందుకంటే రేరా డిటిసిపి ఉంటే నామినల్ గా అన్ని ఇస్తున్నారు డెవలప్మెంట్స్, కాబట్టి ఎక్కడైనా సరే డిటిసిపి రేరా ఉంటే ప్లాట్ తీసుకోవచ్చు. డెవలప్మెంట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళినప్పుడు మనం వెళ్ళి ఉండే వరకు లేకపోతే రీసేల్ చేసిన వరకు అన్ని అట్లానే మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది ఎవరికైనా సరే. ఇప్పుడు అప్పుడు పనికిరాని డెవలప్మెంట్స్ కోసము ఇవాళ డెవలప్మెంట్స్ మీద డబ్బులు తీసుకుంటున్నారు కంపెనీస్. ఇప్పుడు డిటిసిపి వచ్చినాక అందరికి తప్పని పరిస్థితి అయిపోయింది. కరెక్ట్, నేను అందుకనే అంటున్నా, అందరూ అమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ చూస్తున్నారు. క్లబ్ హౌస్ అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అంటారు, అంటే ఇంకా అక్కడ రెసిడెన్షియల్ ఏరియా బిల్ట్ కాకుండానే ఈ అమ్యూనిటీస్ అన్ని ఇస్తున్నాము అంటున్నారు. వెంచర్ అమ్మేసి వెళ్ళిపోయినాక అక్కడ ఎవరు ఉండరండి. ఎవరు ఉండక అవి డెవలప్మెంట్స్ వెంచర్ అమ్మేంత వరకే మనకి అమ్యూనిటీస్ అన్ని మనం వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. బట్ వెంచర్ మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా, కొంతమంది మెయింటైన్ కూడా చేయట్లేదు, మరి అది కష్టమైపోతుంది కదా. మెయింటెనెన్స్ ఉన్న దగ్గరే తీసుకోవాలండి, అది స్పెషల్. ఏంటంటే మరీ నీట్ గా మనం ఇప్పుడు ఇల్లు కట్టుకునే ప్లాట్ లాగా లేకపోయినా సరే గడ్డి, ఎందుకంటే వర్షం పడితే ఓపెన్ ప్లాట్స్ లలో గడ్డి అది వస్తుంది, అది రావాలి కూడా. మరి ఇట్లా వదిలేసేసి ఉండకూడదు ల్యాండ్. కాబట్టి వీటికి మెయింటెనెన్స్ అంటే అడవిలాగా అయిపోకూడదు.
పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి మళ్ళీ వాటిని కొట్టించడానికి మనుషులు నేను చూసాను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు 15 years బ్యాక్ తీసుకున్నారు ఇప్పటికి 2 సార్లు తుమ్మలు కొట్టించారంట వాటికే లక్షల రూపాయలు అవుతున్నాయి విసిగిపోతున్నాము అనేసి అన్నారు అనమాట మరి అట్లా లేకోకుండా అందుకే మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఉన్న దగ్గర మాత్రం చూసి తీసుకోవాలి ఓకే మినిమం మెయింటెనెన్స్ అనమాట మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే దగ్గర ఉన్నట్టు అక్కర్లేదు కానీ మనం వెళ్తే 4 రాళ్ళు ప్లాట్ గుర్తుపట్టగలిగేటట్టు ఉంటే సరిపోతుంది సో ఫైనల్లీ ఒక ప్లాట్ కొనాలంటే ఎటువంటి గైడెన్స్ మీరు ఇస్తారు యూజువల్ గా మీ దగ్గరకు వచ్చాము ప్లాట్ కొనాలి అంటే సో ఎటువంటి గైడెన్స్ ఇస్తారు అసలు ఎలా అప్రోచ్ అవుతారు పాకెట్ పర్పస్ అడిగి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి సరౌండ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి మనము ఏ అప్రూవల్స్ ఉన్నాయి మన దాంట్లో ఏ ఇమ్యూనిటీస్ ఇస్తున్నాము రేట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి హైవే నుంచి అప్ టు 10 kilometers వరకు ఉంటాయి వెంచర్స్ వాళ్ళ ఎఫర్టబుల్ ఎక్కడ ఉంది అనేసి క్లియర్గా ఫస్ట్ వెళ్ళి కూర్చొని సర్వీస్ హోమ్ విజిట్ ఉంటుంది అనమాట వెళ్ళి కూర్చుని క్లియర్గా మాట్లాడేసి తరువాత వాళ్ళని సైట్ విజిట్కి తీసుకొని వెళ్తాం అనమాట సైట్ విజిట్ ఉంటుంది వచ్చి చూసుకొని మేము చెప్పినవి అన్నీ మీకు కనబడితే మీరు తీసుకోండి అని చెప్తాము డాక్యుమెంట్స్ అవన్నీ కూడా బిఫోర్ మనం వెళ్ళినప్పుడే ప్రొవైడ్ చేస్తాం అనమాట వాళ్ళు అన్ని చూసుకున్నాక సైట్కి వచ్చి నచ్చిన ప్లాట్ బుక్ చేసుకొని వస్తారు ఆ గైడెన్స్ సర్వీస్ సపోర్ట్ ఉంటుంది ఫర్దర్ కూడా ఎప్పుడు కంపెనీ మనకు టోల్ ఫ్రీ నంబర్ ఇస్తుంది సర్వీస్లో ఉంటాం ఇంకా డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటే కస్టమర్ వైజ్గా అయినా నేనైతే అసోసియేట్ వైజ్గా మేజర్ చెప్తానండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్ అవకాశం లేనప్పుడు ఏం చేయలేము కానీ ఈ బిజినెస్లో అవకాశం ఉంది మేము ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము సపోర్ట్ చేయగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరు నాకైతే లీడర్స్ నెలకి 4-5 లక్షలు సంపాదించాలనే ఆశ ఆలోచన ఉంది అనుకునే వాళ్ళకు కూడా ఈ బిజినెస్లో మన ద్వారా ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఎంతైనా సంపాదించుకోవడానికి ఆప్షన్ ఉంది లీడర్స్ రాగలిగితే అంటే సర్కిల్ ఉండి చెయ్యాలి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి మనతో పాటు 10 మందికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరు వచ్చినా సరే మేము ట్రైనింగ్ ఇస్తాము సపోర్ట్ చేస్తాము ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్య గారు